తీస్తా రివర్ది ఏదైతే డ్రెడ్జింగ్ కానీ దానిది ఆ ప్రాజెక్ట్ది ఓవర్సీయింగ్ ఉంటుందో అది మళ్ళీ చైనా మాట్లాడేది. ఈసారి మాట్లాడేది బంగ్లాదేశ్ కాదు, చైనానే మాట్లాడేది. అది సిలిగురి కారిడార్కి మనకు తెలిసిందే చికెన్ నెక్ ఎంత ఇంపార్టెంటో. సో అంటే ఏంటంటే చైనా ఒక రకంగా ఏమంటారు ఇన్ వాటర్ నేవీ పరంగా మోంగ్లా పోర్టు అట్ ది సేమ్ టైం ల్యాండ్ పరంగా సిలిగురి కారిడార్ మీద కూడా కన్నేసింది. సో డౌన్ ద లేన్ ఏంటంటే వీ కెన్ ఎక్స్పెక్ట్ అనదర్ గాల్వాన్ అన్ఫార్చునేట్లీ. అది కానీ ఈసారి భూమి మీద ఉంటుందా లేకపోతే ఆన్ సీనా అనేది వేచి చూడాలి. లెట్స్ హోప్ ఇట్ విల్ నాట్ హ్యాపెన్. బట్ చైనా ఏంటంటే అందుకు దారి తీసినా మనం ఆశ్చర్యపోక్కర్లేదు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఫేక్ న్యూస్ చైనా రన్ చేస్తుంది, మన ఫెయిలియర్ అన్నట్టుగా చైనా కొన్ని వార్తలు ప్రచురింపచేస్తుంది. దానికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ ఏంటంటే ఇవన్నీ ఇప్పుడు మీరు అనుకోవచ్చు సేషల్లెస్ది గాల్వాన్ మోంగ్లా దీస్ ఆర్ ఆల్ కనెక్టెడ్ అండి. ఎందుకంటానంటే మోంగ్లా పోర్ట్ వార్త వచ్చిన టైంలోనే ఒక వార్త అరుణాచల్ ప్రదేశ్ నుంచి వైరల్ అయింది. అక్కడున్న లోకల్ వాళ్ళు అన్నారు, ఐ థింక్ క్యాటిల్ గ్రేసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏమన్నారంటే చైనా మన భూభాగంలోకి వచ్చేసింది, కొంత పార్ట్ ఆక్యుపై చేసేసుకుందాం. అది వైరల్ అయ్యేలోపే మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ వాళ్ళు కొంతమంది, దాని తర్వాత ఇండియన్ ఆర్మీ వాళ్ళు ఖండించారు. ఇలాంటి వార్తలు కనుక వచ్చినట్టయితే ఏమవుతుంది, అది నిజంగా ఆక్యుపై చేసిందా చేయలేదనేది పక్కన పెడితే జనాల్లో ఒక రకమైన నెగిటివ్ ఫీలింగ్ వస్తుంది, ఒక ప్యానిక్ క్రియేట్ అవుతుంది. సో చైనా ఏంటంటే మిలిటరీలీ, స్ట్రాటజికల్లీ, నరేటివ్లీ మనల్ని వీకెండ్ చేయాలని, మనల్ని కార్నర్ చేయాలని, వాళ్ళని వాళ్ళు స్ట్రెంగ్తెన్ చేసుకోవాలనే ప్రాసెస్లో ఉన్నారు. నేను దాన్ని ఇంకో భాషలో చెప్పమంటారా? రైట్. వాళ్ళంత బలమైన నెరేటివ్ ఇస్తున్నప్పుడు మనం అంతే బలమైన నెరేటివ్ని మనం బిల్డ్ చేయలేకపోతున్నాం అనే దాంట్లో నాకు ఐ హ్యావ్ మై ఓన్ డౌట్స్. ఎందుకు చేయలేకపోతున్నాం? అది యక్ష ప్రశ్న, ఎవ్వరికి అర్థం కావట్లేదు. అది ఎందుకు చేయలేదు? ఏం మొహమాటాలు అడ్డొస్తున్నాయి మనకి? ఐ డోంట్ నో అండి. నిజంగానే అంటే ఐ థింక్ ఇప్పటికి మనం 2-3 months నుంచి ఇంటరాక్ట్ మాట్లాడుతున్నాం. ఎస్, నేను ఆల్మోస్ట్ మోదీ గారివి నెరేటివ్ బిల్డింగ్ లో మనం వెనకబడి ఉన్నాం. వర్స్ట్, అసలు వీఆర్ ద వర్స్ట్ అందులో. అంటే వాడేమో అవతల పక్క దేశాల్లో వాషింగ్టన్ పోస్ట్ కొనేస్తాడు, న్యూయార్క్ టైమ్స్ ను కొనేస్తాడు. ఏం మన దగ్గర మనం చాలా దండగా మారి ఖర్చు పెడుతున్నాం కదా. మన ఓన్ మీడియానే ఏం మాట్లాడుతుందండి? ఓన్ మీడియాని వదిలేయండి, కొన్ని అట్లీస్ట్ యూ హైర్ సమ్ మీడియా హౌసెస్ ఇన్ వెస్టర్న్ కంట్రీస్, యుఎస్ లో, యూరోప్ లో చేయండి. వాడు చేయగలిగింది మనం ఎందుకు చేయలేకపోతున్నాం? ఫార్ ఫెచ్డ్. అంటే అంత అవ్వాలి అంటే కనుక వీ హ్యావ్ టు గ్రో. ఇప్పుడు మీరు అన్నది ఏదైతే న్యూయార్క్ టైమ్స్ కానీ, వాషింగ్టన్ పోస్ట్ కానీ, ఎకానమిస్ట్ ఎక్సెట్రా వెస్టర్న్ మీడియా హౌసెస్ చైనా చేసింది అంటే అది చాలా సిస్టమేటికల్లీ కొన్ని ఇయర్స్ ఇన్వెస్ట్ చేసింది వాటి మీద, అంటే స్ట్రెంగ్తన్ అవుతూ. మనం ఇంకా వీఆర్ ఇన్ ద ప్రాసెస్. మీరు అన్నట్టుగా అది డౌన్ ద లైన్ చేయాలి, కానీ అది మనం మొదలెట్టాలంటే ఫస్ట్ మన మీడియా హౌసెస్ నుంచి మనం చేసుకోవాలి కదా. చైనా 100 years అయినప్పుడు ఇక్కడ ఉన్న ఒక జాతీయ మీడియా హౌస్ దాని ఫ్రంట్ పేజ్ వేసింది, అడ్వర్టైజ్మెంట్ కమర్షియల్ వేసింది. అండ్ చైనీస్ ఎంబసీ వాళ్ళు ఇక్కడ వ్యాసాలు రాస్తారు, యాంటీ ఇండియా అది పెట్టి, ప్రో చైనా అది పెట్టి, అండ్ మన వాళ్ళు వాటిని కవర్ చేస్తారు. ఇప్పుడు నేను గవర్నమెంట్ మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు, రెండు కవర్ చేయాలి. ఐ విల్ యాక్సెప్ట్ దట్. మీడియా న్యూట్రాలిటీ ఉండాలి. గవర్నమెంట్ చెడుదంతా కవర్ చేసినప్పుడు మనం వెనిజువేలాలో వీఆర్ ద వన్ ఆఫ్ ద ఫస్ట్ రెస్పాండర్స్. మనం హాస్పిటల్స్ పెట్టాం అక్కడ. ఎంతమంది ఇది కవర్ చేశారండి? ఎంతమంది ఇది చూపించారు? నిజానికి వెనిజువేలా అంటే వెనిజువేలా బార్డర్ లో ఉన్న అమెరికా నిజానికి అంత చేయట్లే, బట్ మనం ఎంతో చేస్తున్నాం. కానీ అది ఎంతమంది చూపించారు? మన మీడియా హౌసెస్ ఎంతమందికి ఇప్పుడు తెలుస్తుంది? వీఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ దోస్ కంట్రీస్ పబ్లిక్లీ, అంటే పబ్లిక్ కి తెలిసేలా. కానీ మన మీడియా హౌసెస్ అవి చూపినప్పుడు అండ్ మన గవర్నమెంట్ కూడా ఖర్చు పెట్టాలి. దే హ్యావ్ టు స్పెండ్ మనీ. ఐఎన్బి మినిస్ట్రీ ఏం నిద్రపోతుందో తెలియట్లేదు. ఫేక్ న్యూస్లు రన్ అవుతాయి. రూటర్స్, బ్లూంబర్గ్ వీళ్ళైతే ఫేక్ న్యూస్లు రన్ చేస్తారు. కానీ మన వాళ్ళు దాన్ని ఎప్పుడో ఖండిస్తారు. అంటే 1 day తర్వాత మీరు ఖండిస్తే న్యూస్ వైరల్ అయిపోయిన తర్వాత మీరు ఖండించి లాభం ఏంటి? వి నీడ్ టు హ్యావ్ ఎ మెకానిజం అండి సపరేట్ గా నెరేటివ్ బిల్డింగ్ కోసం. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఐఎన్బి మీద సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ, కేంద్ర ప్రభుత్వం అంటే కుదరదు. మీరు యూ నీడ్ టు రన్ ఎ ప్యారలల్ సిస్టమ్. We need to run a parallel system. And time has come. Time has come. వచ్చింది. ఏ భాషలో అయితే ఆ భాషలో కొద్దిగా మాట్లాడే వాళ్ళని చూడాలి, రాసే వాళ్ళని పిలిపించాలి. అండ్ నెరేటివ్ బిల్డింగ్ అక్రాస్ ద గ్లోబ్ నడవాలి. ప్రత్యేకించి యుఎస్లో కూడా మనకు సంబంధించిన ఇటువంటి నెరేటివ్ బిల్డింగ్ తో కూడిన వార్తా కథనాలు ప్రసారం అవ్వాలి, ప్రచురితం కావాలి. 100%. ఖతార్ లాంటి చిన్న దేశం ప్రో పాకిస్తాన్ ఆర్టికల్స్ వచ్చినప్పుడు
ఇంకా మనది కూడా ఇన్వెస్ట్ చేయాలి. మనం 5th లార్జెస్ట్ ఎకానమీ 4 trillion అని చెప్పుకుంటున్నప్పుడు ఇఫ్ యూఆర్ నాట్ ఏబుల్ టు మేక్ వెస్టర్న్ మీడియా ప్రేజెస్, ఓకే మనని ప్రేజ్ చేయకపోతే పక్కన పెట్టండి, వాళ్ళు పాకిస్తాన్ పొగుడుతున్నారంటే ఎలా? అంటే అఫ్ కోర్స్ పాకిస్తాన్ కి బ్యాకింగ్ ఉంది, దట్ ఈస్ ఆల్ సెకండరీ. బట్ మీరు అన్నది ఏంటి అంటే నరేటివ్ విషయంలో వీఆర్ ద వర్స్ట్ ఇప్పుడున్న దాంట్లో. సరే, కమింగ్ బ్యాక్ టు మోంగ్లా పోర్ట్ కున్న ప్రాధాన్యం ఏంటి? సెషెల్స్ లో మనం చేయబోతుంది ఏంటి? మోంగ్లా పోర్ట్ అనేది ఇప్పుడు మామూలుగా చైనా మన హంబన్టోటా పోర్ట్ తీసుకుంది, కొలంబో పోర్ట్ వాళ్ళదే ఉంది శ్రీలంకలో. దాని ద్వారా ఏంటంటే మనది సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఏమన్నా మనము లైక్ టెస్టులు చేస్తున్నా, లేకపోతే మన న్యూక్లియర్ యాక్టివిటీస్ ఏమైనా జరిగినా, శాటిలైట్ లాంచింగ్ జరిగినా కరెక్ట్ గా అదే టైంకి చైనాతో ఒక సర్వేయింగ్ వెజిల్ వస్తుంది వాళ్ళు స్పై చేయడానికి. మనం ఎప్పుడు మొత్తుకుంటాం శ్రీలంకతో, కానీ శ్రీలంక కూడా ఉంటుంది మేము యాంటీ ఇండియా యాక్టివిటీస్ మేము చేయనివ్వము అని వాళ్ళు చెప్తారు. బట్ సిన్స్ శ్రీలంక ఈజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ చైనా, డెట్ ట్రాప్ లో ఉండడం వల్ల వాళ్ళు ఏమి చేయలేని పరిస్థితి, వాళ్ళు అన్ని చూసుకుంటూ వెళ్తున్నారు. అది ఎందుకు జరిగింది? ఒకటి ఏంటి అంటే వాళ్ళు అక్కడ పోర్టులు కొనేయడంతో ఆ పోర్టింగ్ లో డాకింగ్ కి ఎవరు ఆపడానికి లేదు, సో వాళ్ళు వెళ్ళొచ్చు. ఇది సదరన్ పార్ట్. దాని తర్వాత త్రూ బే ఆఫ్ బెంగాల్ వాళ్ళకి మయన్మార్ లో సిట్వే అనే ఒక పోర్ట్ చైనాకు ఉంది. ఆ విచిత్రం ఏంటంటే సిట్వే పోర్ట్ లో చైనాకి ఉంది, మనకి ఉంది, అది రెండింటికి ఉంది. సో చైనా ఏం చేస్తుందంటే మనం ఒరిస్సాలో అక్కడ మనం ఏమైనా టెస్టులు చేస్తూ ఉంటే, రీసెంట్లీ అగ్ని మిసైల్ లో మనం ఏదో టెస్ట్ చేసాం, అగ్ని 5 లాంగ్ రేంజ్ క్రూజ్ మిసైల్ కూడా అనుకుంటా. కరెక్ట్ గా టెస్టులు చేసేటప్పుడు కూడా సర్వేయింగ్ ఇది చైనా సర్వేయింగ్ వెసల్స్ పంపిస్తుంది. కొన్నిసార్లు వచ్చినందువల్ల మనం టెస్టులు క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. అంటే ఏంటి, మనది ఏ డెవలప్మెంట్ జరిగినా చైనా ఒక కన్నేసి ఉంచింది. ఇప్పుడు ఏంటి అది, ఇప్పుడు మీరు చూడండి హంబన్టోటా నుంచి ఇలా వెళ్తుంటే సిట్వే పోర్ట్ వస్తుంది, సిట్వే పోర్ట్ పక్కనే మనకి బంగ్లాదేశ్ వస్తుంది, బంగ్లాదేశ్ లో మోంగ్లా పోర్ట్, ఐ థింక్ చిట్టగాంగ్ కూడా వాళ్ళు తీసుకోవాలనుకుంటున్నారు, బట్ చిట్టగాంగ్ ఈస్ కరెంట్లీ అండర్ బంగ్లాదేశ్ గవర్నమెంట్. ఇప్పుడు మోంగ్లా పోర్ట్ కూడా తీసుకున్నట్టయితే వాళ్ళు స్పైయింగ్ కి చాలా యాక్టివిటీస్ ఉంటాయి. ఇప్పుడు గ్వాదర్ పోర్ట్ వాళ్ళు తీసేసుకున్నారు అంటే వాళ్ళు బలూచీలు మిస్సింగ్ అక్కడ బలూచీలు మిస్సింగ్, కొన్నిసార్లు బలూచీలు వీళ్ళని కూడా మిస్సింగ్ చేస్తున్నారు. సో బట్ గ్వాదర్ అనేది అది ఒక రకంగా మన ఫెయిల్యూర్, ఎందుకంటే గ్వాదర్ ఇట్ వాస్ సపోజ్ టు బి అండర్ అవర్ కంట్రోల్. ఒమాన్ అండర్ లో ఉండేది, ఒమాన్ మనకి ఇద్దామంటే అప్పటి పాలకులు దాన్ని ఒప్పుకోలేదు, అండ్ నౌ వీఆర్ పేయింగ్ ద ప్రైస్. బట్ వెన్ ఇట్ కమ్స్, ఎవరు ఒప్పుకోలేదు? మన గవర్నమెంట్స్, కాంగ్రెస్ గవర్నమెంట్స్, ఐ థింక్ అండర్ నెహ్రూనే అనుకుంటా. సో యాజ్ ఆల్వేస్ అవర్ వన్ ఆఫ్ ద స్ట్రాటజిక్ బ్లండర్స్ గడ్డిమలవని నేలని మేము తీసుకోము సుభాష్ తాలు చెప్పేవాళ్ళు కదా కాంగ్రెస్. సో ఇంకా బట్ వాట్ ఎవర్ సెడ్, ఇంకొక ఇంటెలిజెంట్ బ్రెయిన్ కూడా తోడైంది, కృష్ణమేనన్ గారు అప్పట్లో ఉండేవారు. ఇంకా అంటే వాళ్ళవి చెప్పుకుంటూ పోతే గనక మనం ఇది ఇంకా నెక్స్ట్ డే కూడా ఇలాగే కూర్చోవాలి.